నా పేరు మేగు రమేష్ గౌడ్. మాది హిమ్మత్‌నగర్ గ్రామం. మాకు బీఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థిగా మేరు ఉమా గారిని బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్టీ గ్రామ సర్పంచ్‌గా అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. పోటీ చేయుచున్నాము. హిమ్మత్‌నగర్ గ్రామ ప్రజల కోసం, అభివృద్ధి కోసం దేనికైనా ప్రజల ఆకాంక్షల మేరకు దేనికైనా ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ గ్రామ సర్పంచ్‌గా అభ్యర్థిగా పోటీలో బారిలో దిగినాము. దీనికి మాకు గ్రామ ప్రజలందరూ మాకు స్వాగతం పలుకుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ బాగా నిమ్మగన గ్రామంలో బలోపేతం బాగుంది. గ్రామ ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మనకు నిమ్మగన గ్రామానికి ఇంతకుముందు కూడా గత పోయిన 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి గారి ఇచ్చిన పథకాలు చాలా గ్రామాల ఇంటింటికి పథకాలు అందినాయి. ఇప్పుడు మనం సామెతగా మనం గ్రామంలల్లో ఉన్న హనుమంతుడు లేని గుడి లేదు, ఇక కేసీఆర్ ఇచ్చిన పథకం ఇల్లు లేదు అని ఒక సామెతగా ఉన్నది. అదే విధంగా అందినాయి. అది జరిగిపోయినాక ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. 6 పథకాలు ఇచ్చిండ్రు, 42 పథకాలు ఇచ్చిండ్రు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చిండ్రు, కరెంటు కోతలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా అమలు చేయడం లేదు. దానికి ప్రజలు రిస్క్ పడి విరక్తి చెంది దానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. అదొకటి రైతులకు ముఖ్యంగా నానా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు అంటే మనకు రైతులకు పంటకు వేసుకోవడానికి యూరియా సరిగా అందటం లేదు. దానివల్ల లైన్లు ఉండడం జరుగుతుంది గ్రామాలలో ఫెర్టిలైజర్ షాపుల ముందు. అలాంటి విషయాలు ఉన్నాయి. రైతుల మీద బాగా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వాల కంటే ఇప్పుడు మళ్ళీ పోయిన ప్రభుత్వం ఎలాగా ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడున్న ప్రజలు చేసుకుంటారు. మళ్ళీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా మాకు ఈ సర్పంచ్గా పోటీ చేస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా గ్రామాలల్లో మేము మన గ్రామాలల్లో ర్యాలీ తీస్తుంటే ప్రజలతోని అన్ని మళ్ళీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా గెలుస్తుందని బ్రహ్మాండంగా మనకు బ్రహ్మరథం పలుకుతున్నారు ప్రజలందరికీ మా సర్పంచ్ అభ్యర్థిగా మేరు ఉమా రమేష్ గౌడ్ ద్వారా వాళ్ళకు పాదాభివందనం చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మన కొన్ని పథకాలు ఉన్నాయి. కొన్ని గ్రామాలల్లో సీసీ రోడ్డు ఉండేవి. బీసీకాయల ఒకటి మహిళా సంఘాలకు భవనం లేదు. అలాంటివి కూడా మేము చేస్తున్నాం. మేము కనుక సర్పంచ్ మమ్మల్ని ప్రజలు ఆదరించి మమ్మల్ని ఆదరిస్తే వాళ్లకు ఉన్న మహిళా సంఘాల కమిటీలు కానీ ఇప్పుడు ఉన్న సీసీ రోడ్లు కానీ ఇంకా వేరే విషయాలు ఏవి కానీ వాళ్ళకు అందుబాటులో ఉండి ప్రజల కోరికను తీరుస్తానని, అదేవిధంగా ఇప్పుడు కొన్ని కాంగ్రెస్ చేసే గ్రామాలలో ఉన్న కాంగ్రెస్ చేసే నాయకులు దౌర్జన్యాలు ఉన్నాయి. అవన్నిటిని కూడా అరికడతామని, అటువంటి గుండాయిజం కాంగ్రెస్ పార్టీ మహిళల మీద చేసేటువంటి కొన్ని అరాచకాలు ఉన్నాయి, వాటిని బెదిరింపులు ఉన్నాయి. అటువంటివన్నీ అరికడతామని తెలంగాణ ఉద్యమకారునిగా 2001 నుంచి ఉద్యమ పార్టీలో నేను పనిచేస్తున్నాను. అదేవిధంగా పార్టీ తరఫున నేను కార్యకర్తగా పనిచేస్తున్నా కాబట్టి నాకు పార్టీ గుర్తించి ఈ అవకాశం సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. దీనికి పార్టీ తరఫున గ్రామ ప్రజలకు అందుబాటులో ఎల్లకాలం ఉండి సర్పంచ్కి సేవలుగా వాళ్ళకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని ఇప్పుడు మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మా గుర్తు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మా గుర్తు కత్తెర గుర్తుకు ఓటు వేసి మాకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇవ్వాలని మా హిమ్మత్‌నగర్ గ్రామ ప్రజలను అందరినీ, ముఖ్యంగా మహిళా సోదరులను, ముఖ్యంగా యువతులను, ముఖ్యంగా పెద్దలను, రైతులను అందరినీ కోరుతున్నాను.